జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పటికీ కూడా రామ అని తలచినా చాలు, పిలిచినా చాలు, ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని ఒక్కసారి మన మొబైల్స్లో బంధించుకొని ఉన్నా, టీవీల్లో చూపిస్తూ ఉన్నా అసలు ఏదో తెలియనటువంటి పులకింతనమాట. ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరగనటువంటి వాళ్ళు ఉండరు అంటే అంత భక్తి పారవస్యంలో మునిగిపోయాము. ఎంత ఆనందంగా గడిపాము జనవరి 22వ తారీఖున అనేటువంటి ఆ సంతోషాన్ని, ఆ పండగని తలుచుకున్నా చాలు, రామయ్య తండ్రిని ఇప్పటికీ టీవీల్లో చూసినా, మొబైల్స్లో చూసినా చాలు, ఖచ్చితంగా కాసేపు ఆగిపోయి మళ్ళీ పైనుంచి కింద వరకు ఆయన ఒకసారి చూసేసుకొని అబ్బా నా బంగారు తండ్రి ఎంత బాగున్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో అని ఎంతమంది దిష్టి తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో నేను కూడా జనవరి 22వ తారీఖున చేసుకున్నటువంటి పూజా విధానంతో పాటుగా స్వామివారి అక్షింతల్ని నేనైతే నాకు తెలిసినటువంటి పద్ధతిలో ఎలా భద్రపరుచుకున్నాను అనే విశేషాలతో, ఆ రోజు నేను గడిపినటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో ఈ వీడియో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చడం మాత్రమే కాదు, ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు నేను పొందుపరుస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ఆ రోజు నా డ్యూటీ వరకు తీసుకుంటే మార్నింగ్ 4 o'clockకే అనమాట లైవ్స్ ఇవ్వాల్సి ఉంది. ఒక పక్క అయోధ్యలో కార్యక్రమాలు జరుగుతుంటే, సో మా చుట్టుపక్కల అంటే మా హైదరాబాద్ పరిసరాల్లో ఉండేటువంటి రామాలయాలు, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం అని నా కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ మీరు చూసినటువంటి దేవాలయం అయితే 7 టెంపుల్స్ అనమాట. సనత్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. చాలా బాగుందండి. 7 మంది దేవతామూర్తులు ఒకే దగ్గర, అక్కడే సీతమ్మ తల్లి చీర నేస్తున్నారు అనేటువంటి ఒక సందేశంతో కూడా నేను వీడియో ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేశాను. అక్కడదే అనమాట. అక్కడ పెద్దగా నాకు షూట్ చేసే టైం లేక షూట్ చేయలేదు. బట్ ఆ తర్వాత అక్కడి నుంచి వేరే దగ్గరికి లైవ్కి వచ్చేసాను. సో లైవ్ అంటే ఏంటంటే న్యూస్ ఛానల్స్లో మీకు పలానా దగ్గర ఉన్నాము, ఇక్కడ వివరాలు అందించబోతున్నాము అని చెప్తారు కదా. సో అలాంటిదన్నమాట. ఇదేంటంటే కబీర్ నగర్, మోతీ నగర్, అవంతి నగర్ అని చెప్పి ఒక సర్కిల్ దగ్గర శివరామాంజనేయ ఆలయం అని చెప్పి ఉందండి. అబ్బా భలే ఉందండి, అద్భుతమైన టెంపుల్. అసలు నిజంగా మనం ఎక్కడెక్కడికో దూరాలు వెళ్ళిపోక్కర్లేదండి. మన చుట్టుపక్కలే కొన్ని టెంపుల్స్కి ఎంత విశిష్టత ఉంటుంది. మనం ఉండేటువంటి ప్రాంతంలోనే కొన్ని టెంపుల్స్ మనం ఇప్పటికీ సందర్శించలేదా, ఇంత బాగుంటాయా ఆలయాలు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ విశేషంగా నేను రాగానే ఇక్కడ స్వామివారికి సీతారాముల కళ్యాణం జరుగుతోందనమాట. వెనకాల మీరు చూసేటువంటి సీతారాములు ఉన్నారు కదా, మామూలుగా సీతమ్మ తల్లిని రామయ్యకి ఎప్పుడు కూడా ఎడమ వైపున చూస్తాం, ఈ పక్క లక్ష్మణుడు ఉంటారు కదా. ఇక్కడ సీతమ్మ తల్లి కుడివైపున ఉందండి. భలే ఆశ్చర్యం అనిపించింది. దీనికి ఒక పురాణ కథ కూడా ఇక్కడ ఉందిట. ఇక్కడ ఒక వృక్షం కూడా ఉందండి, 100 ఏళ్ల చరిత్ర. ఇది యాక్చువల్లీ చాలా ఓల్డ్ టెంపుల్ని, జీర్ణోద్ధరణ అయిపోయినటువంటి టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారట. అండ్ ఇక్కడ లలితా పరమేశ్వరి అమ్మ ఎంత సుందరంగా ఉన్నారో. అమ్మ ముందర ఈ సింహం లోపల నాలుక ఉంటుంది కదా, అక్కడ ఒక రాయి అనేది ఊగుతోందండి. జనరల్గా ఇలాంటి రూపాలు అంటే మనం చూసేటువంటి విభిన్నమైనటువంటి ఆకృతిలో ఉండేటువంటి సింహాకృతి ఇలాంటివన్నీ 1000 ఏళ్ల క్రితం ఆలయాల్లో నిర్మించేవారండి. లోపల నాలుక కదులుతున్నట్టుగా చిత్ర విచిత్రమైనటువంటి నిర్మాణం అనేది మనం అప్పట్లో చూసేవాళ్ళం. సో ఈ టెంపుల్ పునర్నిర్మించిన తర్వాత అప్పటి ఆనవాళ్ళు ఉండే విధంగా నిర్మించారట. ఎంత సుందరంగా ఉందోనండి. ఇక్కడ మనం ఈ టెంపుల్లో చాలా విశేషాలు కనపడ్డాయి, అందుకే నేను షూట్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చితే ఏది వదిలిపెట్టనండి. అండ్ ఇక్కడ ఒక గంట కనపడింది. ఈ గంట ఒక్కసారి మోగించగానే ఓం అనేటువంటి శబ్దం వినిపించిందండి. జస్ట్ మోగించిన వెంటనే కాసేపు వదిలేయంగానే ఓం అనేటువంటి ధ్వని వినిపించింది. అండ్ ఇక్కడ ప్రత్యంగిరా సహిత కాలభైరవుడి దర్శనం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. కాలభైరవుడి శక్తి ప్రత్యంగిర అమ్మవారు అంటారండి. అంటే మన భాషలో చెప్పాలంటే భార్య అంటాం కదా. కాలభైరవుడికి సంబంధించి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు ఇక్కడ ఎంత చక్కగా కొలువై ఉన్నారో. ప్రత్యంగిర హోమాలు కూడా జరుగుతాయట.
నాకైతే టెంపుల్ చూడగానే అండి లోపల అడుగు పెట్టగానే చాలా ఒక పాజిటివిటీ అనిపించింది. ఎందుకంటే 100 ఏళ్ల క్రితంకి సంబంధించినటువంటి దేవాలయం అయినా కూడా పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇంత అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ స్వామివారు దాసాంజనేయ స్వామివారిగా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే నవగ్రహాలు, జనరల్గా మనం ఎక్కడైనా నవగ్రహాల దగ్గరికి వెళితే గనక ఏ స్వామివారు ఎవరు, వాళ్ళకి ఏ దానం చేసినా లేదా వాళ్ళని ఏ విధంగా ఏ దినుసులతో పూజిస్తే, ఏ దానం ఇస్తే విశేష ఫలితం కలుగుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. కానీ ఈ టెంపుల్లో విభిన్నంగా ఇలా కట్టడం వల్ల ఎవరికి వాళ్ళు ఏ దేవతామూర్తి నవగ్రహాల్లో అని కానీ, ఎవరికి ఏ విధమైనటువంటి సేవ చేసుకుంటే మంచిది అనేటువంటి ఒక అవగాహనతో ఎవరిని అడగకుండానే చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. అండ్ నవగ్రహాల తాలూకా రూపాలైతే ఎంత స్పష్టంగా నవ్వు ముఖంతో ఉన్నాయోనండి. మీరెవరైనా హైదరాబాద్ వాసులు అయితే మాత్రం ఎర్రగడ్డ దగ్గర రైతు బజార్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ రోడ్లోనేనండి మోతీనగర్, అవంతి నగర్ అండ్ కబీర్ నగర్ అని చెప్తారనమాట. అక్కడ మీకు ఆర్చ్ కూడా మెయిన్ రోడ్ దగ్గరే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే టెంపుల్ అనమాట. ఒక్కసారి విజిట్ చేయండి. నాకు ఈ మధ్య కలుగుతున్న చాలా అనుభూతుల్ని మీతో ఈ విధంగా పంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగానే ఎక్కువగా బయట ఉన్నా, నేను ఆఫీస్కి వెళ్ళిన ఆధ్యాత్మికంగా గడిపే సిచ్యువేషన్స్ నాకు భగవంతుడు కల్పించాడు. సో నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏదో ఒక పూజ వ్రతాలు మీకు అందించడంలో, అందుకే నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకుంటూ ఉన్నా. ఇదిగోండి రాముల వారి దర్శనం. అండ్ ఇక్కడ శివయ్య కాశీ మాదిరిగా కట్టారనమాట. సో ఎవరైనా అభిషేకం చేసుకోవాలి అనుకున్నా కూడా 4 వైపులా పెట్టాలనుకున్నారంట వీళ్ళు. కానీ స్వామివారి పక్కనే లలిత అమ్మవారు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలోని గోడ ఓపెన్గా ఉండకూడదనమాట. అందుకు మళ్ళీ అందరూ అటువైపు తిరిగితే అటువైపు వెళితే అమ్మవారి గోడ అనేది అడ్డొస్తుందని చెప్పి 2 ద్వారబంధాలు, మనం కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఎలా అయితే 4 వైపులా ఓపెన్లో ఉంటుందో ఇక్కడ 2 వైపులా ఓపెన్ ఉండే విధంగా పెట్టి ఎవరికి వాళ్ళు స్వామివారిని తాకే విధంగా విశేష పర్వదినాల్లో అభిషేకం చేసుకునేలా పెట్టారు. స్వామి రూపం కూడా అచ్చం కాశీలో విశ్వనాథుడు ఉన్నట్టే ఉంటారండి. ఎంత బాగుందో అసలు. ఇదేనండి మర్రి చెట్టు చెప్పాను కదా, ఊడలతోటి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంట. ఇక్కడే రామ మంత్ర లేఖన స్తూపం అని చెప్పి ఒక రామ స్తూపం లాగా పెట్టారు. రామాలయం ఎక్కడున్నా కూడా అండి రామ స్తూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అలాగే ఆ ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ ఒక స్తూపాన్ని కూడా పెట్టారు. ఎంత బాగుందో. చాలాసేపు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ నేను 1 o'clock వరకు, 12 to 1 o'clock వరకు కూడా ఈ ఆలయంలోనే గడపడం, నా డ్యూటీ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత సీతారాముల కళ్యాణము, హారతి అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కదా, సుందరకాండ పారాయణ 16వ తారీఖు నుంచే మొదలు పెట్టాను నేను. ఇక 22వ తారీఖు లాస్ట్ రోజు అనమాట. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకొని అలంకారం అవన్నీ కూడా మార్చుకొని 5 దీపాలు, నేను స్వామివారి ముందర 5 దీపాలు పెట్టాను, గడప ముందర 2 దీపాలు పెట్టాను. సో మీరు స్టార్టింగ్లో చూసి ఉంటారు నా ద్వారబంధం ఎలా ఉంది అనేది. అంటే మెయిన్ గడప, తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టుకున్నాను. సో నాకు ఎలా మనసు కనిపించిందో అలా స్వామివారి ముందర 5 దీపాలు వెలిగించుకొని ఆ రోజుతో సుందరకాండ పారాయణ అనేది నాది కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ నేను వారం రోజుల పాటు సుందరకాండ పారాయణలో రామకోటి రచనలోనే ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా చెప్పాను, ఆ అక్షతలు మీ అందరి తరపున నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి అని చెప్పి. అండ్ నాకు వచ్చినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామందికి పంచడం జరిగింది. కొంచెం కొంచెం చొప్పున నేను 4-5గురికి ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కూడా ఈ వారం రోజుల పాటు స్వామివారి ముందరే పెట్టి రామకోటి, సుందరకాండ పారాయణ వీటన్నిటితో చాలా పవర్ఫుల్గా మారాయి అని అనిపించింది అక్షతలు నాకు. ఇది మాత్రమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం నుంచి ఒక ముత్యము, అంటే స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత భద్రాచలంలో పూజ అయిన తర్వాత నేను మాకుండే అక్కడ స్టాఫ్ సిబ్బందితోటి అక్షతలు తెప్పించుకుంటూ ఉంటాను. వాటిని నేను ఏడాదంతా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే వరకు కూడా అక్షతల్ని స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మనకి ఇప్పుడు ఇవి అయోధ్య నుంచి వచ్చాయి కదా, ఇవి మరింత పవర్ఫుల్ అనమాట. సో నేను ఏమనుకున్నానంటే వీటిని స్టోర్ చేసేటువంటి విధానాలు నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నా. చూసి ఉంటారు కదా, పచ్చకర్పూరం కొంచెం వేశాను. ఏదైనా స్వచ్ఛంగా ఉండే వాడటం వల్లే మనకు అధికమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి. అంటే ఎక్కువ రోజులు దాచాలి అని అనుకోవడానికి మ్యాక్సిమం నేను ప్లాస్టిక్వే తీసుకుంటూ ఉంటాను స్టోర్ చేసుకోవడం కోసం. స్టీల్వి అవన్నీ కూడా నాకు ఎక్కువ పురుగు పడతాయేమో అనేటువంటి భయం అనమాట. అంటే నేను ఇన్నేళ్లుగా ఒక 10 ఏళ్లుగా భద్రాద్రి అక్షతల్ని వీటిని దాచుకుంటున్నాను కాబట్టి అవి ఎలా స్టోర్ అయి ఉంటాయి అనేటువంటి నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీటిని అలా ఒక
లవంగము, ఒక యాలక్కాయ వేసి జాగ్రత్తగా పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఆ యాలక్కాయని లవంగంని ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ అక్షతలు బాగున్నాయా లేదా చూసుకుంటూ, ఒకవేళ ఈలోపు మన ఇంట్లో శుభకార్యాలైనా, మన ఇంటికి ఎవరైనా ఆశీర్వచనం కోసం వచ్చినా, మన ఇంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటివి జరిగినా, లేదా మన ఇంట్లో నిత్యం చేసుకునేటువంటి పూజల్లో మనం పెద్దల ఆశీర్వాదం తీసుకునేటువంటి భాగస్వామ్యంతో ఉండే పూజలు ఉన్నా కూడా అక్షతలు మనం ఇంట్లో తయారు చేసుకొని, మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, విరగనటువంటి బియ్యాన్ని తీసుకొని కాస్త నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి స్వచ్ఛమైనటువంటి పసుపు వేసి, వీటితో మన అయోధ్య నుంచి వచ్చిన అక్షతలైనా, నాలాగా భద్రాచలం నుంచి వచ్చినటువంటి అక్షంతలు లాంటివైనా కలుపుకొని జాగ్రత్తగా భద్రపరుచుకొని వాడుకుంటూ ఉండొచ్చండి. అవి నిండుకుంటున్నాయి అని అనుకున్నప్పుడు మళ్ళీ వీటికి ఇంకొన్ని అక్షతలు కలుపుతూ కూడా అలా కంటిన్యూ చేసుకోవచ్చండి. సో ఎప్పటికప్పుడు బాగున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ, దాంట్లో ఉండే యాలక్కాయ, లవంగం, పచ్చకర్పూరం అనేది మార్చుకుంటూ, వాటికి ఇంకొన్ని అక్షతలు కలుపుతూ గనక కొనసాగిస్తే ఎన్ని తరాలైనా భద్రంగా అయోధ్య అక్షతలు మాత్రమే కాదండి, మనం పూజ చేసుకునేటువంటి అక్షతలు కూడా జాగ్రత్తగా వాడుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసిన, నేను పాటించే విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ అక్షతలు ఎలా స్టోర్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. అండ్ జనవరి 22 కూడా ఎంత ఆధ్యాత్మికంగా గడిపారు అనేది కూడా జై శ్రీరామ్ అనేటువంటి రూపంలో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి, మీరు అన్నింటినీ ఆదరించాలి అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్.